పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరికి ఇచ్చినాం అనుకుందాం, మరి వేరే పార్టీలు ఎందుకు ఇస్తాయి? అన్న ఒకటి చెప్పనా, 100% ఈ ఎలక్షన్లు జరిగాయి. ఎవరెవరు కొట్టుకోతారు, ఖచ్చితంగా కొట్టేస్తారు 46 జీవో. నో ఎలక్షన్. ఇదంతా మభ్యపెడుతుడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ముందు విలన్ కాబోతుంది త్వరలోనే. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీలు కూడా మనకు టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నారు. ప్రధానమంత్రికి తీసుకెళ్ళండి అండి, మేము సపోర్ట్ చేస్తాము. అక్కడ తీసుకపోక ఇక్కడ డ్రామాలు ఎందుకు? ఇక్కడ జీవోలు ఆర్డినెన్సులు ఇవి కావు కదా. 9th షెడ్యూల్లో చేర్చండి, రాజ్యాంగ పరంగానే వస్తాయని రాజ్యాంగం చెప్తుంది, మేధావులు చెప్తుర్రు, అందరు చెప్తుర్రు. అన్న పెడచెవున పెట్టేటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో అబాసు పాలైనటువంటి ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే ఆబాస్ పాలైదు రేవంత్ రెడ్డి కాబట్టి బీసీల మీద చిత్తశుద్ధి ఉండకపోవచ్చు. మరి ప్రధానమంత్రి బీసీఏ కదా, మరి బీజేపీ వాళ్ళు అందుకు చేయొచ్చు కదా, వాళ్ళ చేతిలో ఉంటుంది ఇదంతా. ఒకటి చెప్పనా అన్న, ఒకటి చెప్పనా, బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డికి బండి సంజయ్ అంటున్నారు. ఈయన చాలా మాట్లాడుతున్నారు. మీ పార్లమెంట్ అసెంబ్లీలో మీ బిల్లు సపోర్ట్ చేసినాం అంటారు. అరే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేయండి. మీరు ఎట్లా మీరు బీజేపీ వస్తే ముఖ్యమంత్రి చేస్తా అంటారు కదా. ముఖ్యమంత్రి దేవుడు ఎరుగన్నా. మీరు కనీసం మా సర్పంచ్లను కానివ్వండి, ఎంపీటీసీలను కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, ముఖ్యమంత్రి దేవుడు ఎరుగు మన కిషన్ రెడ్డి అన్న.